Please subscribe Telugu 7 Media. Okay, here comes our Gang Rape 3 trailer launch. Yeah, all the best to the team, and here is the trailer launch. Thank you, beautiful ladies. Thank you so much for. అండ్ మేము అస్సలు మిమ్మల్ని సపోర్ట్ చేయకూడదు, మాతో చేయిస్తున్నారు మీరు. Yes, last లో మనం అయితే చాలా మంచోడిని. ఆహా, మంచి విలన బయట మంచి విలన్ కాదు, బేసిక్గా హీరోనే. ఆహా. మ్యానుఫ్యాక్చర్. అందరికీ నమస్కారం. నా పేరు సందీప్ శాండిల్య. ఇందులో నెగిటివ్ లీడ్ చేశాను అనమాట. అండ్ ట్రైలర్ చూసా, ఫస్ట్ టైం నేను కూడా చూడటం. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు నేను చాలా చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు, అంటే అరే రండ్రా అరే పుండ్రా ఇలాంటి క్యారెక్టర్లు ఉంటాయి కదా, ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చాలా చేస్తాను అనమాట. ప్రతి యాక్టర్కి ఒక బేసిక్గా దాహం ఉంటుంది కదా, అంటే ఎక్కడైనా ఆపర్చునిటీ ఉంటే కొంచెం గట్టిగా ప్రూవ్ చేసుకుందాం, ఏదైనా మన సైడ్ నుంచి కొంచెం గట్టిగా చేస్తే బాగుంటుంది. ఇలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు నాకు సడన్గా ఒకసారి యోగి గారు ఫోన్ చేసి ఇలా ఉంది సందీప్ చేద్దామా అంటే, వైనాట్ అని చెప్పి, ఇంకా మనకు కూడా చాలా గట్టిగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పి చేశా. బట్ అంటే ఈ స్థాయిలో చేస్తారా లేదా అనేది నాకు ఫస్ట్ అయితే తెలీదు. బేసిక్గా ఇదేదో అంటే ఫస్ట్ 2 ఫ్రాంచైజెస్ అది యూట్యూబ్లో రిలీజ్ అయింది కదా, కైండ్ ఆఫ్ అనుకున్నాను నేను కూడా. బట్ ఓటీటీకి రావడం చాలా హ్యాపీ. అండ్ నాకు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండే క్యారెక్టర్ ఇచ్చారు. సో దానికి వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఇక్కడికి మా టీమ్ని అలానే మా ఫిలింని బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. థ్యాంక్స్ అంటే గుర్తుపట్టలేదు అంటారా? అంటే చెప్పాను కదా ఇంతకుముందు, రారా ఎలండ్రా పుండ్రా రెండ్రా ఇలాంటి క్యారెక్టర్లు. సో అందులో కూడా అలాంటిది ఇంచుమించు. ఓకే, సో అయితే మిమ్మల్ని క్వశ్చన్ అడగను ఇప్పుడు. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. మీ డాన్స్ మూమెంట్ బాగుంది, స్పీచ్. I'm little introvert, so thanks for the Yogi garu for giving this opportunity. అంటే ప్రొడ్యూసర్కి చెప్పరా, అంటే ఆయన ఏమనుకుంటున్నారు? ఇది యాక్చువల్గా యోగి భాయ్ నాకు చాలా చిన్నగా చేద్దామని చెప్పాడు. నాకు ఒక 2 months బ్యాక్ ఎప్పుడు కనిపించి భయ్ మనం ఒక చిన్న చేద్దామని చెప్పారు. చిన్నదే కదా అని చెప్పి నేను ఒప్పుకున్నా, తక్కువ డబ్బులు ఇచ్చారు కూడా. ఇది కావాలి మాకు వైరల్ అవ్వడానికి. తర్వాత తెలిసింది, ఓహో మనం ఓటీటీ ఫిల్మ్ చేస్తున్నాం, ఆ తక్కువ డబ్బులు ఒప్పుకున్నామా అని చెప్పి. ఆయన నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అండి యోగి గారు. ఆయన నాకు చాలా ఫ్రీడమ్ ఇస్తారు, నన్ను బాగా నమ్ముతారు కూడా. అంటే మ్యూజిక్లో కబీర్ని ఎలా నమ్ముతారో, విజువల్ వైపు నుంచి నన్ను అంత బాగా నమ్ముతారు. సో ఇది ఎలా ఉందంటే ఒక దెబ్బ కొట్టి నొప్పి పుట్టట్లేదు కదా అని అడిగినట్టు. బ్యాలెన్స్ చేయకపోతే అలా. అందుకు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు యోగి గారికి చాలా 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 థ్యాంక్స్. నెక్స్ట్ నేను చెప్పాల్సింది మా నాగేష్ గారి కోసం. నాగేష్ గారు మొదలు నన్ను నమ్మలేదు, ఈ కుర్రాళ్ళలో ఉన్నాడు ఏం చేస్తాడని చెప్పారంట యోగి గారికి. కానీ తర్వాత వర్క్ అయిన తర్వాత ఆయన నాకు నేను మీకు ఫ్యాన్ అయ్యానని చెప్పారు. థ్యాంక్స్ అండి, మీరు తర్వాతనే నన్ను నమ్మినందుకు. ఈ అవకాశం నాకు ఇచ్చిన వెరీ వెరీ థ్యాంక్స్. ఇంకోటి ఆటా సందీప్ గారు వస్తున్నారు ఎక్కడైనా, ఆయనకి నాకు చాలా అనుబంధం ఉంది. ఆయన నేను కలిసి ఒకటి చేశాను అనమాట చిరంజీవి గారి బర్త్డేకి, కోడికూర చిల్లి గారి అని చెప్పి ఒక సాంగ్. ఆయన వస్తే ఆయనతో ఆయన లేదు. థ్యాంక్ యూ. ఎవరన్నా మర్చిపోతే సారీ, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. And good morning to all of you, and thanks for coming here. Bhai, baat karenge. So this is kind of నాకు హోమ్ ఫ్రాంచైజీ. ఎందుకంటే గ్యాంగ్ రేప్ 1 గ్యాంగ్ రేప్ 2 నేనే చేశాను, అంటే మ్యూజిక్ చేశాను. సో ఇట్స్ లైక్ ఏ హోమ్ ఫ్రాంచైజీ ఫర్ మీ. అండ్ థర్డ్ పార్టీకి చేయడం కూడా చాలా ఎంజాయ్ చేశాను. లైక్
గ్యాంగ్ రేప్ 1 అనేది 2015లో మేము చేసాం. అప్పుడు కొత్తగా ఇది కాన్సెప్ట్. అప్పుడు యోగి గారు నాకు ఒక డైరెక్టర్గా వచ్చి ఇప్పుడు లైఫ్ లాంగ్ ఒక ఫ్రెండ్గా మారారు. సో దట్స్ వన్ థింగ్. అండ్ నాక్షస్ నాగ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. హీఈస్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. అండ్ దీనికి మ్యూజిక్ చేయడం ఐ రియలీ ఎంజాయ్డ్ బికాజ్ నేను యాక్చువల్గా ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ ఒక తెలుగులో వచ్చి స్టార్ట్ చేశాను వర్క్ చేయడం. ఎందుకంటే ఇంతకుముందు కన్నడలో షుగర్ ఫ్యాక్టరీ మూవీ చేసి ఇంకొక మూవీ లవ్ అగైన్ అని తెలుగులో రెడీ టు రిలీజ్ అది చేశాను. అండ్ గ్యాంగ్ రేప్ అనేది ఇంకా గ్యాంగ్ రేప్ 3 చాలా అంటే వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ మ్యూజిక్లో. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా షఫీ ఎఫెక్ట్స్ అండ్ అన్నీ కలిసి లైక్ దట్ సౌండ్ డిజైన్ అనేది మ్యూజిక్ డిజైన్ అనేది మేము చాలా బాగా ఇచ్చాము. అండ్ ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్ అండ్ డైరెక్టర్ ఇస్ సాటిస్ఫైడ్, ప్రొడ్యూసర్ సాటిస్ఫైడ్. సో అలా అనమాట. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. జంగా క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ సందీప్ గారిది. అండ్ ప్రీతి గారు, షీ ఈజ్ ఆల్సో ఫ్రెండ్ ఫర్ మీ ఫ్రమ్ 10 years. సో తను కూడా చాలా బాగా, అండ్ తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే ఫీమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాబట్టి తన పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మూవీ. సో అది చాలా బాగా వచ్చింది. ఈ పర్ఫార్మెన్సెస్ అండ్ డైరెక్టర్స్ విజన్ ఇదంతా ఇదంతా ఇన్స్పైర్ చేస్తేనే నేను మ్యూజిక్ అంత మంచిగా చేయగలుగుతా. సో దిస్ ఆర్ జస్ట్ ట్రైలర్. సో ఫుల్ మూవీ చూడండి, మీకు అర్థమవుద్ది ఏముందో అందులోని. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ ఇంక్లూడింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంకర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అండి ప్రెస్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. హలో, వినిపిస్తుందండి? యా, థ్యాంక్స్ అండి అందరికీ పిలిచిన వెంటనే వచ్చినందుకు, టు సపోర్టర్స్, టు ప్రమోట్ ద ఫిల్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వై ఆ గ్యాంగ్ రేపు 3? ఇందాక కేసీ గారు చెప్పినట్టుగా 2015లో అనుకోకుండా నేను ఒక కార్పొరేట్ ఎంప్లాయీని, అనుకోకుండా నాకున్న ప్యాషన్ కొద్దీ చేసిన ఒక చిన్న ప్రయత్నం చాలా వైరల్ అయిపోయి నాకు చాలా గుర్తింపు తెచ్చి ఇంకా సినిమా వైపు ఫుల్ టైం రావాలి అనే ఆలోచన తెప్పించారు జనాలందరూ. దాన్ని బాగా వైరల్ చేసి దాన్ని హిట్ చేసి, ఆ తర్వాత ఆ గ్యాంగ్ రేపు 2 అందులో యాక్ట్ చేసిన ఆటా సందీపే ప్రొడ్యూస్ చేసి ఆ గ్యాంగ్ రేపు 2లో యాక్ట్ చేసి చేయడం జరిగింది. ఆ తర్వాత మేము ట్రావెల్ అవుతూ 23లో లవ్ యూ 2 అనే ఫీచర్ ఫిల్మ్ కూడా రిలీజ్ చేసాం. దాన్ని కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు మా ఫ్రెండ్ నాకు చాలా కాలంగా ఫ్రెండ్, తను మనం చేద్దాం, చిన్నగా ఒకటి స్టార్ట్ చేద్దాం, నేను ప్రొడ్యూస్ చేస్తాను అని అంటే, ఈ టైటిల్ అయితేనే కరెక్ట్, ఈ ఫ్రాంచైజ్లో వెళ్తేనే కరెక్ట్. నాకు పెద్దగా డైరెక్టర్గా పెద్ద గుర్తింపు ఏం రాలేదు, కానీ ఈ టైటిల్కి మాత్రం చాలా గుర్తింపు ఉంది. నన్నెవరు గుర్తుపట్టరు, కానీ ఆ గ్యాంగ్ రేపు అంటే ఆ ఫిలింని, ఆ సిరీస్ని గుర్తుపడతారు. సో ఆ టైటిల్తో వెళ్దామని నేను ఒక కాన్సెప్ట్ అనుకుని చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది ఒక అన్కన్వెన్షనల్ కాన్సెప్ట్ అయినా సరే ధైర్యం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బాగానే ఖర్చు పెట్టి ఓన్లీ నన్ను నమ్మి కొత్త టీమ్ని, కొత్త యాక్టర్స్ని పరిచయం చేసి చేశారు. బట్ ద ప్రోడక్ట్ కొత్త వాళ్ళతో చేసినట్టు ఉండదు. ఇట్ విల్ బీ అ బ్లాక్ బస్టర్ తప్పకుండా. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్వర్జేషన్స్ మీకు వినడానికి దొరుకుతుంది. వెరీ ఎంగేజింగ్ సీన్స్ ఉంటాయి, డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తను ఎక్కువ మాట్లాడిస్తాను, లేటర్ ఐ టాక్ అబౌట్ ఇట్. ఇంత ధైర్యం ఎందుకు చేశారు అనేది మీ క్వశ్చనా? మీ తరపు నుంచి స్పీక్ అంటే నేమ్ అనేది ఎవరైనా పెట్టుకుంటేనే అంటుంది. స్పీక్ ఏం లేదు, నాకు ఓకే. చెప్పాలంటే మీరు అందరు ఆల్రెడీ ట్రైలర్ చూసి ఉంటారు. సో దాంట్లోనే మీకు అర్థమైపోయి ఉండాలి ఏంటి డైరెక్టర్ విజన్ ఏంటి అనేసి. సో సింపుల్గా చెప్పాలంటే నేను అందరికి థ్యాంక్స్ చెప్తాను, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే జస్ట్ ఒక కెఫేలో టీ తాగుతూ ఫ్రెండ్ కదా అని స్టార్ట్ చేసి, సరే చాలా నుంచి చూస్తున్నాం, చేద్దాం అనుకున్నాం. బట్ ఈ అలజడి ఎక్కడో మిస్ అయిపోతుంది.
ఒక టీం ఉంది. ఆ గ్యాంగ్ రేపు అంటే ఎక్కడ పోయినా కనబడే ఒక టీము. దానికి ఒక డిఓపి కానీ, ఆటా సందీప్ లాంటి హీరో కానీ, వీళ్ళంతా ఒక వెలిగి ఉన్న టీంను మళ్ళీ ఎందుకు మనం తీసుకురావద్దు అని సరదాగా మాట్లాడుతున్న టైంలో ఇక్కడ ఉన్న నాకు ఒకటే ఒక పాయింట్ ఏంటంటే, యోగి నాకు ఫ్రెండ్గా ఒక ఆల్మోస్ట్ 4 సంవత్సరాల నుంచి మేము ట్రావెల్ చేశాము. ట్రావెల్ అంటే మూవీలోనే కాదు, పర్సనల్గా ట్రావెల్ చేస్తూ వచ్చాము. సో ఈ సినిమాలో ప్యూర్గా మొత్తం హోల్ అండ్ సోల్గా నమ్మిందంటే డైరెక్టర్నే. చాలామంది అన్నారు, ఏంటి డైరెక్టర్ మీద అంత నమ్మకమా అన్నారు. అఫ్కోర్స్ నేను నమ్మాను. సో నమ్ముతూనే ఉన్నాను అన్నట్టుగానే ముందుకు వచ్చాను. స్టార్ట్ అయినప్పుడు ఇద్దరుగా ఉన్నా. యాక్చువల్గా వండర్ఫుల్. అసలు ఏంటంటే ఇందులో ఆర్టిస్టులు కానీ, నాని ఆల్రెడీ చెప్పాడు, తను పాజిటివ్గానే చెప్పాడు, నెగిటివ్ తీసుకోవద్దు. సో స్టార్ట్ అయినప్పుడు సరే చిన్నగానే చేద్దాం నాని అనేసి వెళ్ళినప్పుడు మాకు ప్లాన్ పెద్దగానే ఉంది. బట్ ఏంటి టీం అంతా కొత్త వాళ్ళు, నేను ఒక డైరెక్టర్ని నమ్ముతున్నాను అనుకున్నాను. బట్ నాని తీసిన నిజం చెప్పాలంటే ఒక 2-3 డేస్ అయిన తర్వాత వాళ్ళకంటే ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ డిఓపి తీసే విధానంలో కానీ అందరికీ ఏంటంటే ఒక సరే డ్యూటీలాగా చూడడం కొంతమంది చూస్తారు. వెళ్ళాం, షూట్ చేసాం, మన క్యారెక్టర్ వచ్చింది కదా, డైలాగ్ చెప్పాం, కూర్చున్నాం. అలా లేదు. ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవరి క్యారెక్టర్ డిఓపి కాంచి ఒక లైట్మెంట్ కాంచి వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా చూసిన తర్వాత నాకు ఇంకా ఇంట్రెస్ట్ బాగా పెరిగి ఇంకా ముందుకు తీసుకెళ్దాం, మీరు ఎక్కడ ఆగొద్దు అన్నట్లే ముందుకెళ్ళాం. సో థ్యాంక్స్ నాని. యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు కూడా వన్ ఆఫ్ ది మోటివేషన్ సినిమాకి. అరే ఇంత కష్టపడతారా సినిమాకి, ఇంత ప్రాణం పెట్టి తీస్తారా అనేది లిటరల్లీ మీరందరూ నాకు టేస్ట్ చూపించారు యాక్చువల్గా. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చేద్దాం, ఇంత డబ్బులు పెడితే అయిపోద్ది కదా, మిగతాదంతా వీళ్ళు చూసుకుంటారన్న ఒక కాన్సెప్ట్తో వచ్చినామన్న నేను. బట్ మీ అందరూ హార్డ్ వర్క్. నెక్స్ట్ సందీప్ జంగా, వండర్ఫుల్ మ్యాన్. యాక్చువల్లీ నీ డెడికేషన్ షూట్లో చూస్తుంటే నాకు డైరెక్టర్ మీద కోపం వచ్చేది. ఏంటి ఆర్టిస్టులు ఇంతగానో ఇబ్బంది పెడతాడా, ఎందుకు వదిలేయండి అంటే, ఆర్టిస్ట్ అంటే ఇలాగే ఉంటుంది, నాకు ఇలాగే కావాలి, సీన్ రావాలి, నేను డైరెక్టర్ని కూడా కాంప్రమైజ్ చేయలేని సిచ్యువేషన్ అంటే అతను నమ్మాను. స్టోరీ ఎలా ఉంది సందీప్, సూపర్ అబ్బా. ఈ సినిమా తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు అని అనుకున్నాను, ఆ రోజు మాత్రం మర్చిపోవద్దు. నైస్. అండ్ కమింగ్ టు ది డిక్షన్, ఎక్కడున్నారు మన సీను గారు. సో తను కూడా చాలా బాగా చేశాడు. సో మీరు ట్రైలర్లో చూసుంటారు. సో అలా ఒక్కరని కాదు, ఈచ్ అండ్ ఎవరి మన పోలీస్ క్యారెక్టర్లో కానీ, సపోర్టింగ్ క్యారెక్టర్లో కానీ. యా సందీప్ గారు ఇప్పుడు వచ్చారు. హాయ్ సందీప్ గారు. యా ఇలా ఈచ్ అండ్ ఎవరు ఒక్కరని కాదు, మన ఆర్టిస్టుల విషయానికి వస్తే యోగి చెప్పినట్టుగానే అందరూ సినిమాకి ప్రాణం పోసారండి. అందరూ చెప్తూ ఉండే మీ సినిమా ప్రాణం పెట్టి తీసాము ఇలా అనడం కాదు. ఒక్కొక్క ఆర్టిస్ట్ చేస్తుంటే బయట నుంచి చూస్తున్న ఒక ప్రొడ్యూసర్లా కాదు, నేను కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయి దీన్ని ఇంకా తగ్గించొద్దు, ఎక్కడ తక్కువ చేయొద్దు అనేసి ప్యూర్లీ డైరెక్టర్ని నమ్మారా, మీరు డైరెక్టర్ ఒక్కరిని ఎలా నమ్ముతారు అనే దానికి ఆన్సరే ఇప్పుడు వచ్చిన మీకు ట్రైలరు, నెక్స్ట్ వచ్చే మూవీ. నమ్మండి, తప్పులేదు, డైరెక్టర్ నమ్మండి, డైరెక్టర్ పని డైరెక్ట్ చేసుకొని ఇస్తే మనని సాఫీగా వెళ్ళిపోతాయి. సో అలాగే మన హీరో నరేన్ చాలా బాగా చేశారు యాక్చువల్గా. దానికి తోడుగా ఇక్కడ పోస్టర్లో కనబడుతున్న హీరోయిన్ గురించి కూడా చెప్పాలి, చాలా బాగా చేశారు. ఎక్కడ కూడా ఇక్కడ స్క్రిప్ట్ ఇలా కాదు అలా కాదు అనుకోకుండా కూడా అందరూ చాలా సపోర్ట్గా చేశారు. వాళ్ళు చేసిన సపోర్టే ఈరోజు ఈ ట్రైలర్, నెక్స్ట్ మూవీ, నెక్స్ట్ అక్కడ మాధురి గారు స్టైలింగ్, తను చాలా బాగా చేశారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో చాలా బాగా చేశారు అన్నమాట. దీనికి ఒకటే, డైరెక్టర్ని ఎలా నమ్ముతారు అనే వాళ్ళకి ఆన్సరే ఈ ఆ గ్యాంగ్ రేపు. సో నాకున్న ఇంటెన్షనల్ ఏంటంటే, ఆ గ్యాంగ్ రేపు 1 హిట్ అయింది, 2 హిట్ అయింది, అలజడి ఎందుకు మిస్ అవుతుంది అనేది నాలో మొదలైన క్వశ్చన్ మార్క్. ఎన్నో చేస్తున్నారు, సందీప్ గారు చాలా చేశారు. ఈ గ్యాంగ్లో, ఈ ఆ గ్యాంగ్ రేపులో ఉన్న వాళ్ళు ఆడ సందీప్ అండ్ యోగి, ఇది ఒక గ్యాంగ్ అన్నమాట యాక్చువల్ చెప్పాలంటే నా దృష్టిలో. సో ఇలాంటి గ్యాంగు ఎన్నో సిరీస్లో వస్తున్నా కానీ ఇది 2 దగ్గర ఎందుకు ఆగింది, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటూ స్టార్ట్ అయిన ఒక చిన్న ఆలోచన ఈరోజు ఇంత పెద్దగా ఉంది. నెక్స్ట్ కుదిరితే ఇంకా ముందు కూడా దీన్ని ఒక సిరీస్ లాగా తీసుకెళ్తాం. సో థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. నాకు లిటరల్గా చెప్పాలంటే ఆర్టిస్టులకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తాను. నాని ఏమనుకోవద్దు, నేను చూస్తూనే ఉంటాను, నేను ఫీల్ అవ్వకు. బట్ దాట్స్ ఇట్. నాకు సినిమా టేస్ట్ చూపించారు, చాలా బాగుంది. యా విశ్వక్సేన్ గారికి ఆపోజిట్ గా చేశారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ గ్యాంబ్లర్ మూవీలో హీరోయిన్ గా మన ముందుకు రాబోతున్నారు బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ హీరోయిన్ ప్రశాంతి గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. సపోర్టింగ్ రోల్ గా కూడా చేశారు అక్షత శ్రీనివాస్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ అండి.
అండ్ దట్ సో ముందుగా నజియా గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. చాలా మంది మాట్లాడేశారు ముందు. ముందుగా మీడియా అందరికీ నమస్కారం అండ్ ఇక్కడ వెయిట్ చేసిన గెస్ట్లందరికీ నమస్తే. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇట్స్ బీన్ మోర్ దాన్ 2 years నేను వచ్చి భూమి తర్వాత నేను మళ్ళీ ఏ ప్రాజెక్ట్స్ చేయలేదు. బట్ స్టిల్ నన్ను గెస్ట్గా పిలిచినందుకు చాలా థ్యాంక్స్ టు ద టీమ్. నాకు వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, సీరియస్లీ యోగి, కంగ్రాచులేషన్స్. నాకు ఐ థింక్ ఫ్రెండ్షిప్ ఆల్మోస్ట్ 7 years. ఐ థింక్ చాలా మోరల్ సపోర్ట్. మేము ఎక్కువ మాట్లాడకపోయినా లైక్ వీ ఆల్వేస్ గెట్ రిలేటెడ్ టు అబౌట్ ద మూవీస్. సో నెక్స్ట్ నేను ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను, అది నాతో చేయాలనే నేను చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నా. సో ట్రైలర్ చూశాను. నేను ఫ్రాంక్లీ చెప్తా, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ నేను చూడలేదు, సారీ ఫర్ దట్. బట్ థర్డ్ సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది డెఫినెట్గా అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంది. నాకైతే చాలా ఒక క్యూరియాసిటీ పెట్టింది యాక్చువల్లీ ఏంటి అసలు అని. ఎస్పెషల్లీ ఆ డ్రగ్ గురించి కానీ, ఆ హీరోయిన్ యాక్టింగ్, ఎస్పెషల్లీ ప్రీతి గారు వెరీ గుడ్ జాబ్ అండి. నేను చెప్పకూడదు, ఐఎమ్ నాట్ ఏ బిగ్ యాక్టర్, బట్ స్టిల్ యాజ్ ఎ యాక్టింగ్ ప్యాషన్ ఉండటంతో చెప్తున్నాను, చాలా బాగా చేశారు. అండ్ మ్యూజిక్ వీ నో దాట్ కబీర్ గారు, you already nailed it. I want to see you in more projects. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది యోగి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఐ హోప్ ఇది చాలా పెద్ద ఓటీటీకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ అన్నట్టు డైరెక్టర్ని నమ్మాలి, అప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం. So it's always a captain to the ship and you are the captain to the ship. So I wish all the best to the entire team and Nag, నువ్వు చాలా సంపాదించాలని కోరుకుంటున్నాను దీంతో. అండ్ 4, 5, 6, 7 ఎక్కడ దాకా తీసుకెళ్తావో ఈ సిరీస్ని తీసుకెళ్ళు. ఇట్స్ అ వెరీ గుడ్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ నరేన్ గారికి అరుణ్ బాబు గారు అని మాకు ఆ గ్యాంగ్ రేపు 1కి 2కి మంచి రోల్ చేశారు. అరుణ్ బాబు గారు వాయిస్ అందించారు. ఒకసారి ఎక్కడున్నారు, ఒకసారి ముందుకు రావచ్చు కదా, రండి. ఎస్ అండ్ ముందుగా ప్రీతి సుందర్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ ఫర్ మీడియా కవరేజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వితౌట్ యూ నథింగ్ ఈజ్ పాసిబుల్. అండ్ సో మా ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే వచ్చారో ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎంకరేజింగ్ అవర్ టీమ్. అండ్ సో కమింగ్ టు ద మూవీ, I would like to thank Director Garu and Producer Garu for giving me this opportunity, because without you I wouldn't have been able to experiment on the character. And shoot చేసేటప్పుడు కూడా it was like we all were in sync anamata. So whatever director wanted me to do, I was doing it, and he was very happy and I was very happy working with him. And thank you so much Nani Garu. Prati okka frame, it was really nice, and actually you gave life to the emotion. So this character, this film is an emotion for me, and I hope I have done justice to the character. So meer andaru chustaru. Thank you so much for all the support, Andy. I would like to say all the best to all of our team members, and without you all it was not possible to reach here. And Producer Garu, I seriously did not expect this big, so big thanks to you. And all the who all worked with me, all the co-actors, thank you so much. We all like collaborated, worked together, until we were in sync together, so problem avaledu. So we all are talented here.
producer garu, director garu. Because of them, I could deliver what I was about to do it. Thank you so much, everyone here. థ్యాంక్ ఆ గ్యాంగ్ రేపు మాతోనే మొదలైంది శాండీ బ్రో, మనతోనే మొదలైంది ఆ గ్యాంగ్ రేపు. సో ఫస్ట్ పార్ట్లో మేమిద్దరం ప్లే చేసాం. తర్వాత ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే యోగి బ్రో తన తీసిన అన్ని ప్రాజెక్ట్స్లో ఆన్ స్క్రీన్ నేను లేకపోతే ఆఫ్ స్క్రీన్ నన్ను వాడుకున్నాడు బాగా. సో ఇన్ ఎవ్రీ ప్రాజెక్ట్ నేను పార్ట్ అయ్యాను. దట్స్ సో హ్యాపీ. ఇప్పుడు దీనిలో కూడా నేను డబ్ చేశాను. సో చాలా మంచి ఫ్రాంచైజ్ అండ్ నేను చూశాను, అదిరిపోయింది. సో యాజ్ యూజువల్ విషింగ్ ఆల్ ద లక్ టు ఎంటైర్ టీమ్. అండ్ లీడ్స్ ఇద్దరు ఎరగొట్టేశారు, కుమ్మేశారు. అండ్ సందీప్ బ్రో, వాట్ అ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేశారు. అండ్ యా, విషింగ్ ఆల్ ద లక్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఆ గ్యాంగ్ రేప్ 3 అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత షార్ట్ టైంలో. అసలు ఎంత లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ టేక్స్ మంత్స్ ఫర్ షూటింగ్, కానీ ఒక 1 వీక్ లోపలే లైక్ 3 డేస్లో చాలా షార్ట్ టైంలో షూట్ చేసేసారు. చాలా మంచిగా అనిపించింది. అండ్ యోగి గారు లైక్ హీ గాట్ లైక్ లాడ్ ఆఫ్ పేషెన్స్. అండ్ నాకు చెప్పడం అవసరం లేదు, హీ ఎంకరేజ్ మీ అ లాట్. అండ్ నాని, నీ లైటింగ్ అసలు నేను కాస్ట్యూమ్ డిజైనర్ లా చేశాను. అసలు ఎన్ని మూవీస్ చాలా బాగా చేస్తున్నావు, లైక్ రియలీ లైక్. అండ్ రఫీ భాయ్, మ్యూజిక్ విత్ అ క్యాట్. అండ్ అందరు కో యాక్టర్స్ అందరికీ చాలా బాగా కోఆపరేట్ చేసి చాలా మంచిగా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ నా కోసం వచ్చిన వాళ్ళందరూ నన్ను సపోర్ట్ చేయడానికి అండ్ చాలా థ్యాంక్స్. మా అన్నయ్యకి కూడా థ్యాంక్స్ టు అక్షిత, థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. And first of all the best and congratulations to the whole team. You guys killed it. And Yogi garu, next time guest and cheppinappudu, I think you should mention we are the guest here, so we'll dress up better and come. You can't put us on spot like this, like always. And first of all, I think I should first talk about the actress. I should say no. So I think it takes a lot of courage to take up this thing, and super proud of you. You did great job, and even the actor also. Oh my God, yeah. So they did amazing, and I know Yogi garu for like almost like 5 years now, and he was always bold, and you know it's not easy to take something into bold concept ni ikkar daka as a movie out. It's not easy, and I've seen him what all he has gone through, and super proud of you. And yeah, good luck. And then the other person, I can't see him. Where's Sandeep? Hey, hi. I've known him like from Vizag. We worked for another, what should I say? I think initial stages of my career, we did an independent film, and I know him through that. So you did amazing, Krish, as I told you, and I want to see you as a director also. Don't forget that. Don't stick to your acting, okay? And then good luck to you, and even to our music director. Congratulations, you did amazing, and good luck to the whole team. Yeah. థ్యాంక్ యూ ప్రిష్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఆ గ్యాంగ్ రేపు 3 ఇది నేను యాక్చువల్లీ నా ఫ్రెండ్ సర్కిల్ చాలామంది ఈ మూవీలో వర్క్ చేశారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగ్స్, వీఆర్ జిమ్ మేట్స్, అండ్ నరేన్ అన్నసాగరం, who is doing his debut in this movie. I'm wishing him all the very best. Preeti, Yogi sir, and Sandeep sir. So what I want to tell is ఈ యొక్క decision, you know, it takes a lot of courage for a girl to do such kind of role, because ఇది ఒక social message ని ఇస్తుంది. And I'm really proud of you, Preeti.
I mean, I really enjoyed the visuals. I mean, it's really giving a good message. And ఇది యూత్కి కానీ మన సోషల్ స్టేచర్కి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను. అండ్ యోగి సార్ చాలా బాగా వచ్చిందండి ట్రైలర్ చూసాను. బికాజ్ సినిమా ఈజ్ ఓన్లీ ప్లాట్ఫామ్ వేర్ వీ ఆర్టిస్ట్ ఎక్స్ప్రెస్ అవర్ ఇమోషన్స్. సో ఆ ఇమోషన్ని మంచిగా మీరు స్టోరీలా తీశారు, అండ్ విచ్ ఐ కుడ్ రియలీ రిలేట్ ఇన్ ద ట్రైలర్. And a lot of people outside, they will also see the emotion and then, you know, they'll connect. Endukante andaru anni emotions ni experience chesundaru life lo. So cinema is only that platform. So I'm really happy to see such a trailer, and you've done a very good job, sir. Congratulations, way more to go. So yeah, coming to Naren Annasagaram, this is his debut project. అందరికీ స్టార్టింగ్ స్టేజ్లో కొద్దిగా ఫియర్ ఉండొచ్చు, బట్ టు టేక్ సచ్ అ గుడ్ కంటెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ మస్ట్ బీ వెరీ మైండ్ఫుల్ టు టేక్ సచ్ అ బిగ్ కంటెంట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ హీ హెస్ డన్ అ గుడ్ జాబ్. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ కెరియర్, అండ్ టు ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్షత శ్రీనివాస్ గారు ఫర్ తన్ని వెల్కమ్ చేసే కంటే ముందు అందరూ ఆ గ్యాంగ్ రేపు 3 స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీబడి అందరూ అడిగింది ఒకటే, సందీప్ చేస్తున్నారా లేదా. ఆబ్వియస్లీ అది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. 1 మేము కలిసి చేసాం, 2 తనే ప్రొడ్యూస్ చేసి తనే మేము కలిసి చేసాం. ఫ్రాంచైజీ మాది, ఈ బ్రాండ్ క్రియేట్ చేసిందే మేము. సందీప్ ఎందుకు లేడు అని అంటే, ట్రూలీ చెప్పాలంటే నేను మొహమాటానికి అడిగాను చేస్తారా లేదా అని. ఎందుకంటే నేను ఇందులో ఆఫర్ చేయగలిగింది ఒకటే క్యారెక్టర్, ద మోస్ట్ పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్. సందీప్ చేత ఆ విలన్ క్యారెక్టర్ ప్లే చేయించి మొన్నే లవ్ యూ టు క్యారెక్టర్ అసాసినేషన్ నుంచి తేరుకోకముందే ఆ రేపిస్ క్యారెక్టర్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. హీరో క్యారెక్టర్ చేస్తే తన యాక్టింగ్ పొటెన్షియల్కి చాలా అండర్ రేటెడ్ క్యారెక్టర్ అవుతుందని నాకు అనిపించింది. మొహమాటం కొద్దీ అడిగాను. తను నా సినిమా కదా మొహమాట పడి చేస్తానంటాడేమో అని భయపడ్డాను. గుడ్ డెసిషన్ సందీప్ గారు. లేదు కుదరదు, బిజీ ఉన్నానని చెప్పారు. సో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. బట్ కొత్త వాళ్ళు నరేన్ బాగా చేశారు. బాగా చేయకపోయినా ఆ కటౌట్ చాలు సినిమాకి హీరో అనిపించడానికి. సో హీ డిడ్ వెల్. చాలా నేర్చుకుని చాలా పాజిటివ్గా, అంటే హీఈస్ బీన్ అ గుడ్ లెర్నర్. డైరెక్టర్ నుంచి ఏం తెలుసుకోవాలి, యాక్టర్గా ఏం నేర్చుకోవాలనేది చాలా పేషెన్స్గా ఓపిక్గా నేర్చుకున్నారు. హీ కెన్ డూ బెటర్ నెక్స్ట్ టైం. ఖచ్చితంగా ఫుల్ ట్రైనింగ్ అయితే అయిపోయింది అనుకుంటున్నాను. అండ్ ప్రీతి గారు, థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఐ వెల్కమ్ సందీప్. ఎందుకు అంత మంచి డెసిషన్ తీసుకున్నారు, టైమ్లీ అండ్ గుడ్ డెసిషన్ ఆఫ్ నాట్ ప్లేయింగ్ ఇన్ దిస్ పార్ట్. ఎస్, థ్యాంక్ యూ యోగి గారు. మీరు నీకు చూసాయి 2 నిమిషాలకు ఒకసారి వచ్చారా సందీప్ గారు అని అడుగుతున్నారు నన్ను. సో మా కొరియోగ్రాఫర్ అండ్ వండర్ఫుల్ యాక్టర్ ఆట సందీప్ గారు, ప్లీజ్ మీ మాటల్లో ఆ గ్యాంగ్ రేపు 3 గురించి. హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్గా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. సో ఆ గ్యాంగ్ రేపు అంటే గ్యాంగ్ నెక్స్ట్ డే, అంటే నెక్స్ట్ డే ఏం జరుగుతుంది, ఒక గ్యాంగ్ చేసేది అనేది స్టార్టింగ్ ఫస్ట్ మేము స్టార్ట్ చేసాం. అంటే ఆ గ్యాంగ్ రేపు అనేది ఒక 48 మిలియన్ యూట్యూబ్లో చిన్న షార్ట్ ఫిలిం. సో అది స్టార్ట్ చేసి ఒక మంచి సబ్జెక్ట్ లాగా చేసామన్నమాట. అందులో కూడా మంచి మెసేజ్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ నచ్చి సెకండ్ టైం నేను దాన్ని ఎక్స్టెండ్ చేసి దాన్ని ఒక కథ చెప్తే పార్ట్ 2 మళ్ళీ వైజాగ్కి వెళ్ళి ఒక మంచి టెక్నికల్ వాల్యూస్తోని షూట్ చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా బాగుంటుంది. మా ట్రైలర్ కానీ సినిమా కానీ చూస్తే ఆ గ్యాంగ్ రేపు 2 కూడా యూట్యూబ్లో ఉంటుంది. అది కూడా చాలా చాలా బాగుంటుంది. నా గెటప్ కానీ అన్ని మేక్ ఓవర్ కానీ చాలా బాగా చేసాం. సో అది కూడా మంచిగా అప్రాక్స్ 10 lakhs 1.9 million. సో అది కూడా బాగా రీచ్ అయింది. అండ్ నా ఆ గ్యాంగ్ రేపు 3కి నన్ను ఫోన్ చేసి అడిగాడు. అది మొహమాటంగా అడుగుతున్నాడని నాకు తెలియదు, కానీ నేను ఎక్కడ ఒప్పుకుంటానో
గబుక్కని మొహమాటానికి ఒప్పుకుంటానేమో అని నేను భయపడ్డా ఫస్ట్. అంటే గబుక్కని అడుగుతున్నాడు, వామ్మో ఇప్పుడు 3 చేయాలా నేను, అది ఎందుకంటే అండి వన్ థింగ్ ఐ వాంట్ టు సే, యాక్చువల్లీ చెప్పాలంటే ఐ వాంట్ టు బీ అ కొరియోగ్రాఫర్. అంటే మై ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఏ కొరియోగ్రాఫర్. ఫ్యూచర్లో వేరేది ఉంది, అది వేరే, అది రీచ్ అయినప్పుడు నేను మళ్ళీ ఇది మాట్లాడతా. కానీ ఐ వాంట్ టు బికమ్ ఏ కొరియోగ్రాఫర్ ఫస్ట్. అండ్ ఇలాంటి అవకాశాలు చిన్న చిన్నవి వచ్చినప్పుడు, సపోజ్ నేను లవ్ యూ టు ఫిలిం వచ్చింది, సో ఒక ప్రొడ్యూసరు నన్ను జ్యోతిని పెట్టి ఒక మూవీ డైరెక్ట్ చేస్తా అన్నప్పుడు ఆ పాయింట్, నేనేదో పెద్ద తోపు హీరో 6 feet లేను, 6 pack లేదు, కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ జ్యోతికి నాకు ఒక బాండింగ్ ఉంటుంది. ఆ బాండింగ్ మధ్యలో ఒక చిన్న పుల్ల పెడితే ఎలా ఉంటుంది, ఇద్దరికి ఉన్న ఒక మంచి ర్యాప్ మధ్యలో, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక పొరుగింటి పుల్లకూర లాంటి మా యోగి డైరెక్టర్ లాంటి అతను వచ్చి ఒక చిచ్చు పెడితే, భార్యాభర్తల మధ్య పెడితే ఎట్లా ఉంటుంది అనేది ఒక టాపిక్ అంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అరే మేము కొట్టుకోం కదా, పెద్దగా ఎక్కువ కొట్టుకోం, నేను జ్యోతి చాలా అండర్స్టాండింగ్తో ఉంటాం, సో మేమిద్దరం కొట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టు సినిమా అనిపించింది నాకు. సో ఆ సినిమా చేయడం జరిగింది లవ్ యూ టు. అండ్ 3 చేయకపోవడానికి రీజన్ ఏంటంటే యోగి అడిగినప్పుడు ఐ కాంట్ డూ ఇంత బోల్డ్గా, ఇంత వైల్డ్గా అంత నేను చేయలేను, ఎందుకంటే ఐ హ్యావ్ మై లిమిట్స్ టు డూ. సో ఆ లిమిట్ క్రాస్ చేసి నేను ముందుకు వెళ్ళలేను. బికాస్ ఐ డోంట్ నో, సొసైటీ అనుకోవచ్చు, లేకపోతే ఐ హ్యావ్ సమ్ బార్డర్స్ అండ్ ఐఎమ్ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ ఎ సన్. సో ఇవన్నీ లాట్ ఆఫ్ థింగ్స్ సరౌండింగ్ మీ అండ్ బీయింగ్ ఏ కొరియోగ్రాఫర్ అండ్ రెస్పాన్సిబుల్గా నేను ఐ కుడ్ నాట్ డూ. ఎక్కడ ఒప్పుకుంటానో, మొహమాటానికి ఒప్పిస్తాడేమో అని భయపడ్డా, కాకపోతే ఏంటంటే లక్కీగా ఐఎమ్ నాట్ దేర్ ఇన్ ద ఫిలిం. ఐ ఫీల్ ఇట్ లక్కీ. అండ్ యూ ఆల్సో ఇదే డిఫరెంట్గా ఉంది. ఫైన్, ఎనీథింగ్ లైక్ యోగి అండ్ ఇందాక నాగ్స్ చెప్పినట్టు యోగి అండ్ నేను, అనిల్, కబీర్, మేమందరం గుడ్ ఫ్రెండ్స్. ఇట్స్ అ టీమ్, మోస్ట్ ప్రాబ్లీ లైక్ వీ కాల్ ఇట్ ఇస్ అ టీమ్, అ గుడ్ గ్యాంగ్ అని కూడా అనొచ్చు. లైక్ వీఆర్ ప్యాషనేటెడ్ అబౌట్ ఫిలిమ్స్, చాలా ఇష్టం, ప్రాణం సినిమాలంటే. సో అలా స్టార్ట్ అయిన ఒక జర్నీ మాది. బట్ వన్ థింగ్ నేను యోగి గురించి చెప్పాలి ఏంటంటే, సినిమా చేసి అగైన్ అంటే ఒక పెద్ద సినిమా లైక్ 2 కోట్ల సినిమా చేశాడు తను. మా సినిమా బడ్జెట్ 2 crores సినిమా చేసి మళ్ళీ ఒక ఓటీటీ ఫిలింకి తను, అంటే ఆ ప్యాషన్ ఒక డైరెక్టర్కి ఉండాల్సింది చిన్నదా పెద్దదా అని కాకుండా, ఒక ప్రొడ్యూసర్ దొరికినప్పుడు వాట్ ఎవర్ లైక్ ప్యాషన్ ఏదైతే ఉంది, మళ్ళీ ఒక ఓటీటీ ఫిలిం చేశాడు. సో మంచి హిట్ అవ్వాలి. అండ్ సబ్జెక్ట్ కూడా నాకు తెలుసు. అండ్ ఆ గ్యాంగ్ రేపు 3 ట్రైలర్ కూడా నేను వాచ్ చేశాను, చాలా ప్రామిసింగ్గా అనిపించింది, చాలా బోల్డ్గా కూడా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు చూస్తుంటే బయట రేపులు, అంటే చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, అలాగే అబ్బాయిల్ని కూడా రేప్ చేసేస్తున్నారు. సో ఇవన్నీ అంటే ఒక నెగిటివ్ వైబ్ ఉన్న ప్రజెంట్ ఉన్న కరెంట్ సిచ్యువేషన్, అబ్బాయిల్ని చంపేయడం, అమ్మాయిలు డ్రమ్ముల్లో వేసి, లేకపోతే గ్యాస్ పేలు చేసి, లేకపోతే తోసేసి, లేకపోతే అబ్బాయిల అమ్మాయిల్ని రకరకాలుగా ఒక వైల్డ్ సొసైటీలాగా అయిపోతున్న రోజుల్లో అట్లీస్ట్ సమ్ ఫిలిమ్స్ హ్యాస్ టు మేక్ సమ్ నాయిస్. అంటే కొంచెం మెసేజ్ లాంటి సినిమాలు తీస్తే కూడా కొంచెం బాగుంటుంది, ఏమన్నా చూసి మారతారేమో, సినిమా ఇంపాక్ట్స్ అ లాట్ అంటారు కదా. సో కైండ్ ఆఫ్ ఈ సినిమా ఖచ్చితంగా ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఒక జోనర్ ఆఫ్ పీపుల్ని ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఆ నెగిటివ్ వైబ్ని తీస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ విషింగ్ ఆల్ ద క్రూ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్పెషలీ ప్రీతి ట్రైలర్లో యూ హ్యావ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్, చాలా బాగా నచ్చింది నాకు. అండ్ నరేన్ అండ్ డిఓపి వర్క్, Nani, too good, nice. And Kabir, obviously, your music is too good. 100% నువ్వు మంచి కన్నడలో తోపు హిట్లు కొట్టావు, నువ్వు పెద్ద ఏం కాదు ఇక్కడ. గుడ్, యు ఆర్ అబౌట్ టు గో ఫర్ అ గుడ్ స్టెప్. నీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అండ్ యోగి, ఆల్ ది బెస్ట్. బాగా సినిమా ఆడాలి, సినిమా మంచి ఓటీటీలో మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నా. అండ్ అలాగే నాగ్స్ ఒకసారి ఇలా మీరు ఏదో ట్రైలర్లో డైలాగ్ చెప్పారు, ఒకసారి చెప్పరా? ఆల్రెడీ నాకు ఒకసారి ఆ ట్రైలర్ ఆల్రెడీ యోగి మొత్తం ఓవర్లాగా ప్రొటెక్ట్ చేసేసాడు. ఏంటి ఆ ఒక్క డైలాగ్ నా కోసం చెప్పండి. డైరెక్టర్ చెప్తేనే అవుతుంది అది. ఆయన షార్ట్ చెప్పాలి, నేను చెప్తాను యాక్షన్. ఆయన ఎవరండి అసలు? ఎవరా నువ్వు? డైరెక్టర్ అంట, పక్కెళ్ళి ఆడుకో. సామాన్యుడు కదా, ఒక రకంగా ఒక డిఫరెంట్ వైబ్లోకి తీసుకెళ్ళాడు మిమ్మల్ని. ఏం చేశాడు? ఏమన్నా మిమ్మల్ని ఏమైనా చేశాడా అండి? ఇక్కడ చూసే క్యారెక్టర్కి అక్కడ చూసే క్యారెక్టర్కి పొంతన ఉండదు అనమాట. అంటే
డైరెక్టర్ గురించి చెప్పారు చాలా మంది, Hmm. భయ్యా ఆయనతో పని చేయడం అనేది మామూలు విషయం కాదు అనేసి. అందులో మన అరుణ్ గారు మొత్తుకుంటూ ఉంటారు, భయ్యా ఈయనతో నా వల్ల కాదయ్యా అంటాడు. అంతేముంది అనుకున్నా కానీ నన్ను కూడా పిండేశాడు. అవన్నీ వద్దు, పాయింట్కి రా. నువ్వు డైలాగ్ చెప్పండి మీరు, ఏం కాదు. ఒక డైలాగ్ డైలాగ్ ఒకటి చెప్పండి. ట్రైలర్ డైలాగ్ ఈ లేదు లేదు చెప్పేస్తాను. సేమ్ యాక్షన్ ఉండాలి. ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు చూడండి ట్రైలర్. సందీప్ గారికి అడిగినందుకు పర్లేదు, యోగిని నమ్మాను కాబట్టి ఇక నన్ను ఏం చేసినా కానీ యోగి వదిలేశాను. సో డైలాగ్, ఈ సోది ముచ్చట్లు ఆపి అమ్మాయి రేట్ ఎంత మాట్లాడ కనుక్కోండి అన్న. కత్తెందుకు దానికి, కత్తెందుకు. గుడ్, చెప్పానా? బాగుంది, బాగుంది. కాకపోతే ఒకటి, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అంటే మీరు మంచిగా ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు, చిన్నదో పెద్దదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ప్రొడ్యూస్ చేశారు కదా. ఆల్ ద వెరీ బెస్ట్, మీకు మంచి డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఆల్ ద క్రూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆట సందీప్ గారు, మీరు రావడం మాకు చాలా ఛానల్స్ కోసం డన్.